మంచిర్యాలకు శుభవార్త. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతరం కృషి ఫలితంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ఆగడానికి అనుమతి మంజూరు చేయబడింది. గత 1 సంవత్సరం పాటు ఎంపీ అశ్విని వైష్ణవి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే బోర్డు చైర్మన్లను పలుమార్లు కలిసి వినతులు అందజేశారు. ఈ పట్టుదలతో చేసిన అనుసరాల ఫలితంగానే మంచిర్యాల ప్రజలకు దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేరిందని అన్నారు. ఈ రోజు గత సంవత్సరం నుంచి ఏదైతే మంచిర్యాలలో వందే భారత్ స్టాప్ కావాలని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాని మేరకు పార్లమెంట్లో అశ్విని వైష్ణవ్ గారిని ఒక 3-4 సార్లు కలవడం జరిగింది. మళ్ళా రైల్వే బోర్డు చైర్మన్ను కూడా కలిసి, రైల్వే బోర్డు జనరల్ మేనేజర్ని కూడా కలిసి మంచిర్యాల స్టాప్ ఎట్టి పరిస్థితిలో ఉండాలి, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచిర్యాల ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్, ఇండస్ట్రియల్ టౌన్గా మారుతున్నది. దానికి సరైన కనెక్టివిటీ అవసరము. వందే భారత్ స్టాప్ ఎట్టి పరిస్థితుల్లో తేయాలని చెప్పి చాలామంది నాకు రిప్రజెంటేషన్ చేసినారు. అదేవిధంగా పార్లమెంట్లో నేను గలం విప్పి మంచిర్యాలకి న్యాయం చేయాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. మీరు అందరు చూసినారు. ఇప్పుడు మంచిర్యాల స్టాప్ త్వరలోనే మన ప్రజల్లోకి వస్తుందని చెప్పి, వందే భారత్ స్టాప్ మంచిర్యాలలో ఆగుతుందని చెప్పి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ప్రజలతోటి చాలా సంతోషంగా నేను ఈ సందర్భాన్ని వారికి తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.